అప్పటికే పారతంత్ర్యంలో మగ్గుతూ ఉన్నటువంటి కారణంగా ఛత్రపతి శివాజీ గొప్ప స్వాతంత్ర వీరుడుగా నిలబడి దేశంలో ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళను సమీకరణ చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే జాయసీ అనేటటువంటి ఒక కవి అంటాడు, ఒకవేళ ఛత్రపతి శివాజీ పుట్టకున్నట్టయితే ఈ దేశంలో ఏమయ్యేది? కాశీజీకి కళా జాతి మధుర మస్జిద్ హోతి అగర్ శివాజీ నహీ రహేతో సబ్కి ఓతి సుంతి. ఇంత దుర్మార్గం జరిగేది, ఇంత దౌర్భాగ్యం జరిగేది. ఇవాళ ఇక్కడ మనం ఈ తెలుగులో మాట్లాడుకునేటటువంటి వాళ్ళం కాము. తమ అస్తిత్వం నిలబడాలి అంటే వారికి వాళ్ళ భూమి ఉండాలి. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం మధ్యన ఇవాళ ఉంది. ఈ రకమైనటువంటి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి ఓ గొప్ప భావన మనలో వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేస్తుంది, శక్తిని నిర్మాణం చేస్తుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ దేశాన్ని, మీ ధర్మాన్ని, మీ జాతిని, మీ సంస్కృతిని కాపాడుకోండి అనేటటువంటి సందేశాన్ని అందిస్తుంది. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజు ఏమైతే అందించాడో అది 1894-95 ప్రాంతంలో పూనాలోని కసబ్ గణపతి దేవాలయం. ఆ దేవాలయంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ శ్రీ గణేశాయ నమః అని ప్రారంభం చేశాడు గణేష్ ఉత్సవాలను. అలా ప్రారంభం చేసింది అంటే స్ఫూర్తి శివాజీ అక్కడి నుంచే.